నా పేరు నాయుడు అండి. ఏం చేస్తుంటారండి? కూరగాయల వ్యాపారం. ఏ ఏరియా అండి మీది? అది శ్రీహరిపురం. శ్రీహరిపురం. ఇప్పుడు మరి ఏటో మరి ఇద్దరు క్యాండిడేట్లు రఫ్గా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా అంటే ఎంపీగా గతంలో ఓడిపోయిన భరత్ గారు మళ్ళీ నుంచున్నారు. ఒకవైపు వైసీపీ నుంచి టీడీపీ గ్యారంటీ, ఎంపీ అనుమానం లేదు. అది మాత్రం గ్యారంటీ. భరత్ గారు పోయినసారి 4,000తో ఓడిపోయాడు. ఇది గ్యారంటీ, అనుమానం లేదు. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి కదా, ప్రభావం ఉంటుందంటారా? ప్రభావం అంటే కొంతవరకు తెలుగుదేశానికి ఇది పొత్తు దెబ్బ కొట్టిలా ఉంది. తెలుగుదేశంకే కొడుతుంది మరి, ఎందుకంటే తెలుగుదేశం బాగా ఉంది, మంచి మంచి సీట్లన్నీ వాళ్ళకి ఇచ్చాడు. ఇవ్వడం వల్ల మరి పొత్తు వల్ల ఎత్తే పర్లేదు, లేకపోతే దెబ్బ కొడుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదంటే లేదు, చెప్పలేము. అందరూ అలా సీల్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కదా. నువ్వు పొత్తు పక్కగా తెలుగుదేశం వాడు మళ్ళీ వేరే పార్టీకి వేయాలంటే ఆడికి చేతులు రావు. ఆడి దేనికి వేస్తాడో కూడా తెలియదు మనకి. అది పార్టీ పరంగా అభిమానం ఉంటే మాత్రం ఈ పొత్తులో ఎవడంతో ఆడికి వేస్తారు, లేదంటే మరి చెప్పలేము. అది భరత్ గారు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటారు బాబు? భరత్ గారు ఇది 50,000 మెజార్టీతో గెలచ్చు. ఏర్పాట్లు చేస్తాడు స్థానికుడు. మునిపే తక్కువ తోటలతో ఓడిపోయాడు. ముగ్గురు ఉన్నాడు. అప్పుడు జేడీ లక్ష్మీనారాయణరావు లేకపోతే టీడీపీ వచ్చాడు. 4 తెలుగుదేశం వచ్చాయి. భర్త గారు రావాల్సింది, మరి ఎలా మారిపోయిందో మరి రఫ్ అండ్ రఫ్గా వచ్చింది అప్పుడు దాకా పోయింది. అది అసలు ఓవరాల్గా జగన్ గారి పాలన ఏ విధంగా అనిపించింది? జగన్ గారి పాలన అయితే ఇప్పుడు ప్రజెంట్ నచ్చలేదు. పిల్లల భవిష్యత్తు లేదు. పథకాలు ఇస్తున్నాడు, కానీ పథకాలు ఇచ్చినా రాష్ట్రం అభివృద్ధి చేయాలి కదా. ఇక్కడ రాజధాని అన్నాడు, అక్కడ రాజధాని అన్నాడు, ఇక్కడ రాజధాని అన్నాడు. కనీసం 3 రాజధానులు అన్నా వైజాగ్ అన్నా కట్టి చూపిస్తే సరిపోను. ఉన్న 2 వదిలి మనం వైజాగ్లోనే రాజధాని లేదు, ఇంకేంటి ఎవరు నమ్ముతాడు? 5 కాలం కాలక్షేపం చేస్తాడు. అది రుషికొండ మీద బిల్డింగ్లు కూడా కట్టారు కదా, ఇంకా ఆడికి ధనదాహం తీరలేదు. ఇంకా రుషికొండ అనుకో చాలా ఉన్నాయి, ఇంకెందుకు మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ వెళ్తుంది. ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది అంటారు బాబు? జనసేన, టీడీపీ తప్పిస్తే జనసేన కూటమి వస్తుంది. ఖచ్చితంగా. కూటమి గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు రాష్ట్రానికి? జరుగుతుందంటే రాష్ట్రం కొంచెం పర్లేదు గాడిలో పెడతాడనే ఉద్దేశంతో గెలవచ్చని. బీజేపీతో పొత్తు ఉంది కదా, ఏదో రాజధాని కడతాడు కదా, కొంచెం కంపెనీలు తీసుకొస్తాడు. ఒక కంపెనీ అయినా తీసుకొచ్చాడు, లేదు కదా, మనకు తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా. పథకాల ద్వారా అయితే బాగానే పెట్టాడు, కానీ పథకాలు మనల్ని బతికించవు కదా. 5 సంవత్సరాలు ఇస్తాడు, ఆ తర్వాత ఇవ్వడు కదా. ఒక మన ఇంట్లో ఒక మనిషికి ఉద్యోగం వస్తే అంత 5 సంవత్సరాలు పథకం ఇస్తే అంత, అది జీవితకాలం వస్తుంది జీతం. ఇది 5 సంవత్సరాలు వస్తుంది. ఎన్నాళ్ళ పథకాలతో బతుకుతారు? ఇక అది ఇంపార్టెంట్ కదా. ఒక ఐటీ కంపెనీ లేదు, ఒక పిల్లలకి డిప్లొమా చదువుకొని ఎంతమంది హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు వెళ్ళిపోయారు మన ఆంధ్ర వాళ్ళు. దాని మీద మారితే ప్రభుత్వం బాగుంటుంది అంతే. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారన్న? నేనైతే బైక్ మెకానిక్. ఏరియా అన్న మీది? గాజువాక, కనితి రోడ్డు. ఎలా ఉండబోతుంది? చాలా తొందరలోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ గారు గతంలో ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి ఝాన్సీ గారు. ఎవరికి గెలిపే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయంటారు? ఇప్పుడైతే టీడీపీ భరత్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఝాన్సీ గారు అంటే ఇప్పుడు ఆవిడ ఎక్కడో విజయనగరం నుంచి వచ్చేసి ఇక్కడ చేస్తానంటే ఓటేసాం కదా. అందులోని అక్కడ విజయనగరం ఆ రాజకీయం వేరు, ఇక్కడ వేరు. ఆల్రెడీ గతంలో కూడా భరత్ గారికి బాగానే వచ్చింది మెజారిటీ, కాకపోతే అప్పుడు ఏదో కొంచెం తక్కువలో ఓడిపోయారు. కానీ ఇప్పుడైతే మాత్రం పక్కాగా భరత్ గారు గెలుస్తారు. కూటమి ప్రభావం ఉంటుంది అంటారు ఈ ఎలక్షన్ మీద? ఉంటుంది, కూటమి ప్రభావం పక్కాగా ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయింది కూడా 2%, 3% ఓటు శాతం ఓడిపోయింది కాబట్టి కూటమి కలిసింది కాబట్టి పవన్ గారికి అనుకున్న 5%, 6% ఓట్లు యాడ్ అవుతున్నాయి కదా. అలాగే ఓవరాల్గా కూడా కూటమి ప్రభావం ఉంటుంది. అంటే ముఖ్యంగా మీ విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, మీ ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విషయంలో కానీ కేంద్రంతో ఈయన పార్లమెంట్లో ఎంతవరకు పోరాటం చేయగలరు అంటారు భరత్ గారు గెలిస్తే? ఒకవేళ భరత్ గారు అయితే ఆయన కూడా ఇక్కడ విశాఖపట్నం ఆయనకి కూడా కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ప్రజల మీద కొద్దిగా అవగాహన ఉంది, ఇక్కడ ఉన్న ఏరియా మీద అవగాహన ఉంది. దాని మీద స్టీల్ ప్లాంట్ గురించి ఆయన మాట్లాడగలుగుతాడు పార్లమెంట్లో. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి ఆయన కూడా పార్లమెంట్లో మాట్లాడగలుగుతారు. ఇప్పుడు పూర్తిగా అవగాహన లేని తీసుకెళ్ళి పార్లమెంట్లో పెడితే ఏం మాట్లాడతారండి? వాళ్ళేం మాట్లాడరు, వెనక సీట్లో కూర్చోవడం తప్ప ఏం లేదు.
అదే కొద్దిగా చదువుకున్న వ్యక్తిని మనం పంపించామనుకోండి అని హ్యాపీగా పార్లమెంట్లో మన సమస్యలు ముఖ్యంగా ఏంటంటే గాజువాక డెవలప్మెంట్ కారణం ఏంటంటే స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రజెంట్ ఐఎంఐలో ఉంది. పోర్టల్గా ప్రైవేట్ చేస్తారు. మొత్తం ఎవరి పాపమో తెలియదు, మొత్తం ప్రైవేట్ అయిపోయింది. ఇది కూడా ప్రైవేట్ అయిపోయిందంటే అంటే కొనుక్కున్న వ్యక్తి ఎలా ఉంటా చేస్తాడో తెలియదు. కాబట్టి అది ప్రైవేట్ అవ్వకుండా ఉండాలంటే ప్రజెంట్ అయితే కూటమి వచ్చి ఇక్కడ భర్త గారు కూడా వస్తే ఇక్కడ ఉన్న దీని మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన అయితే చేయగలరని మేము అనుకుంటున్నాం. మీ గాజువాక నియోజకవర్గం ఎలా ఉంటుంది అన్న పోటీ? గాజువాక నియోజకవర్గం అయితే వన్ సైడ్ అండి, పల్లా గారు గెలుస్తారు పల్లా శ్రీనివాసరావు గారు పక్క. అసలు వ్యక్తిగా ఎలాంటి వ్యక్తిత్వం ఎలాంటిదండి అసలు? పల్లాసింగ్ చాలా కరెక్ట్ వ్యక్తి అండి. ఆయన ఏంటంటే సౌమ్యుడు ప్లస్ ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్తాడు. ఇప్పుడు సామాన్యుడు ఉదాహరణ నేనున్నానండి, నేను రాజకీయాలు దీంట్లో తిరగను కానీ ఎప్పుడైనా ఏదైనా మా సంఘం పళ్ళు మీద వెళ్తుంటాం. వెళ్తే బాగానే రెస్పాండ్ అవుతారు. ఎందుకు ఆయన చేస్తారు లేదా అంటే అక్కడ చేయడానికి ఏదే పని చేయడానికైనా పైనుంచి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి వాళ్ళకి, కానీ చేయడానికి ప్రయత్నిస్తారు. మరి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దామన్నా వెళ్ళే అవకాశం కూడా రాదు. దీని దగ్గరికి అయితే మనం అపార్ట్మెంట్ తీసుకోవాలి, ఆయన ఉన్నాడో లేదు అక్కర్లేదు. ఆఫీసు డైరెక్ట్గా వెళ్ళి ఆయన లోన్ ఉన్నారంటే నేను ఒకసారి మా సార్తో మాట్లాడాలంటే వెళ్ళిపోవచ్చు. ఆ అవకాశం అయితే ఇక్కడైతే ఉంటుంది. దాని గురించే మేము ఓటు వేయాలి. అది గతంలో ఇక్కడే గాజువాక ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈసారి కూటమికి వెళ్ళబోతూ ఉన్నారు కదా, పల్లా శ్రీనివాసరావు గారికి జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? అప్పుడు ఈయన ఓడిపోయారు అని అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన ఇక్కడ వార్డు తిరగలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరగలేదు. నామినేషన్ వేసేసారు తప్ప ఆయన తరఫున ఎవరో తిరిగే తప్ప ఆయన ఎక్కడ డోర్ టు డోర్ కూడా ఎక్కడ తిరగనప్పుడు ఆయనకు ఓటు వేయడానికి ఎవరో ఆలోచిస్తున్నారు. కాబట్టి అప్పటికి కూడా ఇంచుమించు ఓట్లు బాగానే సెకండ్ ప్లేస్లో బాగానే వచ్చారు. ఏంటంటే ఒక వే ఉంది కాబట్టి ఆ వేలోనే వీళ్ళందరూ కొట్టుకుపోయారు. వైసీపీ పార్టీ వచ్చింది. ఇంకా సహజం. ఈసారి చెప్తున్నాం కదా, పల్లసి మీరు పక్కగా ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మారాలని అనుకుంటున్నాం. మరి అది మనం అయితే పూర్తి చెప్పలేం. మారాలని అనుకుంటున్నాం. మారితే కొంచెం డెవలప్మెంట్. ఎందుకంటే పిల్లల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. పిల్లల విషయంలో ఏంటంటే ఫ్యూచర్ ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, బీటెక్ చదువుకొని ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి చేయాల్సి వస్తుంది తప్ప ఇక్కడ ఎక్కడ అవకాశాలు లేవు. నేను గతంలో ఆదాని డేటా సెంటర్ వచ్చేస్తుంది కరెక్ట్గా. అప్పుడు మా పిల్లలు మా అమ్మాయి అయితే 3rd ఇయర్. అలాగే నాకు తెలిసిన కొంతమంది పేరెంట్స్ పిల్లలు కూడా 3rd ఇయర్లో ఉన్నారు, 3rd ఇయర్ 4th ఇయర్ ఉన్నారు. ఆదాని డేటా సెంటర్ వస్తుంది, ఒక 20,000 ఉద్యోగాలు స్టార్టింగ్లో ఉంటాయి. తర్వాత 20 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు అన్నారు. అయితే వస్తే ఇంచుమించు మన పిల్లలు 50,000 వచ్చినా పర్లేదు, 40,000 వచ్చినా పర్లేదు, మనకు అందుబాటులో మన ఇంటి దగ్గరే ఉంటారు కదా అని అనుకున్నాం. ప్రభుత్వం మారిన వెంటనే ఒక ఆదాని డేటా సెంటర్ వద్దని పంపిస్తారు. అయిపోయింది అది. అక్కడితో ఇంకా విశాఖపట్నంలో ఉన్న చిన్న చెత్త పోయినాయి. అన్నీ హెచ్డిఎఫ్సి అలాంటివి పోయినాయి కదా, అన్నీ పోయినాయి. ఇంకా ఆ తర్వాత ఇంకా అవకాశాలు లేవు. అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే కష్టం కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ అని అన్నీ డెవలప్ ఏం చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అక్కర్లేదు. బతకడానికి ముందు నెలకి ఆదాయం వచ్చే అవకాశం ఉండాలి. ఆ అవకాశం అయితే గతంలో ఉండేది, ఇప్పుడు మొత్తం పోయింది. కాబట్టి మళ్ళీ వస్తే ప్రభుత్వం మారితే ఏమైనా ఇలా చేస్తారేమో అని ఆశ అంతే. పెద్ద నమస్తే, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు? నాది ఎలక్ట్రికల్. ఏ ఏరియా బాబు మీది? మాది ఇక్కడే అండి, కైలాస నగర్. ఓకే, కైలాస నగర్. అంటే పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ గారు గతంలో పోటీ చేశారు, ఓడిపోయిన పరిస్థితి, చాలా తక్కువ ఓట్ల మెజార్టీతో. ఈసారి కూడా మళ్ళీ పోటీలో నిలబడ్డారు. ఎంపీగా ఒకవైపు బొత్స ఝాన్సీ గారు నిలబడ్డారు. ఈసారి ఎవరికి గెలిచే అవకాశం ఉంటుంది అంటారు బాబాయ్? ఎక్కడున్న లెక్క ప్రకారంగా అయితే టీడీపీ రావచ్చని అనుకున్నాను. భరత్ గారు గెలుస్తారు. ఏంటి అసలు ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన అంటే మొత్తం చాలా మటుకు అన్ని స్పాయిల్ అయిపోయాయి. స్టార్టింగ్ బాగానే ఉండేది. అతను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హయాంలో కరెక్ట్ బాగానే ఉండేది. కానీ చేతి దానం పెట్టాలనిపించింది. ఇప్పుడు ఏంటంటే ఆఖరికి లెక్క దగ్గర మొత్తం ఏడు జేట అన్నీ స్పాయిల్ అయిపోయాయి. రైతులకి మొత్తం అన్నీ కట్ చేస్తారు. నెక్స్ట్ డ్వాక్రా పాపం వృద్ధాప్య పెన్షన్లు, నెక్స్ట్ ఆఖరికి ఇన్నాళ్ళ అతను ఎన్టీ రామారావు దీంట్లో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ ఉండేది. అన్న క్యాంటీన్ ఉన్నప్పుడు ఎంతమందో పాపం రైతులు ఎంతమందో పాపం దిక్కుముక్కు లేని వాళ్ళు ఎంతమందో ఫోన్ చేశారు.
అన్న క్యాంటీన్లో ఆ. మరి తీసేసిన పరిస్థితి కదా మరి. ఇప్పుడు తీసేశారు పని ఇతనైనా సరే జగన్ క్యాంటీన్ అనేసి పెట్టి అలా రీఓపెన్ చేస్తుంటే కొద్దిగా అంతవరకు ఇగో ఇలాంటి ముసలి అందరూ ఇలాగ రోడ్డు మీద ఇది అవ్వరు కదండి. ఏంటి మరి మళ్ళీ గెలిస్తే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారంటారా? టీడీపీయా? టీడీపీ అయితే కంపల్సరీ వస్తుందని నా కాన్ఫిడెంట్. ఏంటి టీడీపీ గెలిచే అవకాశం ఉందా ఈసారి మళ్ళీ? టీడీపీ అయితే కంపల్సరీ వచ్చేయచ్చు. ఏం బాబు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ బట్టి రైతు రేటు పాపం ఇలా ముసలి రేటు ఎంతమందో పాపం బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఏదో ఒకటి ఉండేది, ఏదో కడుపుంటే తినేవారు. ఇప్పుడు ఏంటి ఆఖరికి 5, 10, 20 అలా అడుక్కున్న రేంజ్కి వచ్చి ఒక 10 మంది ఇస్తేనే కానీ అతనికి ఒక కనీసం ఒక పూటకి ఒక టిఫిన్ కానీ భోజనాన్ని కానీ ఏదైనా సరే తినే అవకాశం కూడా లేకుండా అయిపోయింది. మరేంటి బాబు కూటమి గెలిస్తే సమస్యలన్నీ తీరుతాయంటారా? అంటే నాకు తెలిసి టీడీపీ అయితే కంపల్సరీ రావచ్చని అనుకుంటున్నాను ఇక్కడున్న పొజిషన్ బట్టి. ఓకే. ఇప్పుడు జగన్ అయితే మాత్రం చాయిస్ లేదు అది.